ఎవరికి ఆయన కనికరం దొరుకుద్ది? అతిక్రమాలు చేస్తూ నేనే తప్పు చేయలేదులే అని వెళ్తూ ఉన్న వారికి కాదండి. అతిక్రమాలు చేసాం కదా, మనకు తెలుసు కదా అది అతిక్రమం అని తెలుసు కదా. ఆ అతిక్రమాన్ని, ఆ చిన్ని బలహీనతని, లేకపోతే ఆ సులువుగా చిక్కుల పెట్టే పాపాన్ని ఆయన పాద సన్నిధికి వచ్చి ఒప్పుకుంటే సరిపోద్దా? ఒప్పుకున్న తర్వాత మరలా ఆ తప్పిదం చేయకూడదు, మరలా ఆ బలహీనత యొద్దకు వెళ్ళకూడదు. అంటే ఓ స్ట్రాంగ్ డెసిషన్, ఓ బలమైన తీర్మానం చేసుకుని అప్పుడు యేసయ్య పాద సన్నిధికి వెళ్ళాలి. దేవా, నన్ను క్షమించండి, గతంలో నేను నీకు అయిష్టంగా ఇలా బ్రతికాను నాయన, గతంలో నీ విషయాల్లో నిన్ను బాధ పెట్టాను నాయన, గతంలో ఈ విషయాల్లో మీకు దూరమైపోయాను నాయన, నేను పాపంలో పడిపోయాను నాయన, నేను అక్రమంలో పడిపోయాను నాయన, చూడకూడని వాటిని చూశాను నాయన, దయచేసి నన్ను క్షమించండి నాయన అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థిస్తే నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడంట? మనల్ని కనికరించి మనలో ఉన్న ప్రతి దోషాన్ని తొలగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.